భలే బీర్బల్ కథ. ఒకరోజు అక్బర్కు ఎంతో ఇష్టమైన ఉంగరము కనిపించట్లేదు. రాత్రి నిద్రపోయేటప్పుడు చేతి వేళ్లకున్న ఉంగరాలు తీసి పక్కనున్న బల్ల మీద పెట్టి నిద్రించడం అక్బర్కు అలవాటు. ఆ రోజు నిద్ర లేచిన తర్వాత చూస్తే ఒక ఉంగరం లేదు. గదిలో ఎక్కడ వెతికించినా అది దొరకట్లేదు. వెంటనే ఎవరక్కడా అని అక్బరు భటులను పిలిచి రాజభవనం తలుపులు వెంటనే మూయించమన్నాడు. విషయం చెప్పి బీర్బల్ను మాత్రం పిలిపించమన్నాడు. కాసేపటి తర్వాత భుజాన ఒక చిలుకను పెట్టుకుని వచ్చాడు. ముందు రోజు రాత్రి భవనంలోకి వచ్చిన వారందరినీ అప్పటికే ఒక చోట ప్రవేశపెట్టారు. అసలే తనకెంతో ఇష్టమైన ఉంగరం పోయిన బాధలో ఉన్న అక్బరు చిలుకతో వచ్చిన బీర్బల్ని చూసి కాస్త చిరాకు పడ్డాడు. బీర్బల్, చిలుక జోస్యం చెప్పడానికా మిమ్మల్ని పిలిపించింది అన్నాడు అక్బరు. జహాంపనా, మీకు ఈ చిలుక గొప్పతనం గురించి తెలియదు. దీనికి దివ్య దృష్టి ఉంది. చోరీ చేసింది ఎవరో ఇట్టే పసిగట్టి వాళ్ళ భుజం మీద వాలి దొంగ దొంగ అని అరుస్తుంది. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి చేతులు నరికించాలి. లేకపోతే ఆ చిలుక అలానే అరుస్తూ ఉండి చచ్చిపోతుంది అన్నాడు బీర్బల్. అంత గొప్ప చిలుకను చావనిస్తామా? చిలుక వాలిన మరుక్షణము ఆ వ్యక్తి చేతులు గాల్లోకి తెగిపడతాయి అన్నాడు అక్బరు. అలాగే జహాంపనా అంటూ బీర్బల్ తన చేతిలోని చిలుకను తీసుకొని దాని తల మీద నిమిరాడు. చిలుక వెంటనే దొంగ దొంగ అని అరిచి గాల్లోకి లేచింది. అప్పుడే వరుసలోంచి ఒక వ్యక్తి భయంతో పరిగెత్తే ప్రయత్నం చేశాడు. భటులు వెంటనే అతన్ని బంధించారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్బరు ఆ చిలుకను దివ్యదృష్టి ఎలా వచ్చింది అని అడిగాడు. దివ్యదృష్టా పాడా, దీనికి దొంగ అనే పదం తప్ప ఇంకేమీ రాదు. తల నిమిరినట్లే నిమిరి నెమ్మదిగా గిల్లాను. దాంతో అది దొంగ దొంగ అంటూ గాల్లోకి ఎగిరింది అని చెప్పాడు బీర్బల్. అక్బర్ ఆనందంతో బీర్బల్ను ఆలింగనం చేసుకుని విలువైన కానుకలు ఇచ్చి పంపాడు.